హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం కీళ్ళ నొప్పులను తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్య కీళ్ళ నొప్పులు. అదేవిధంగా కొన్ని సందర్భాలలో కాళ్ళ నొప్పులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సందర్భాలలో కొద్దిగా నువ్వుల నూనె తీసుకోండి. ఒక పావు లీటర్ నువ్వుల నూనె తీసుకొని దాన్ని ఒక పాత్రలో వేసి నిదానంగా వేడి చేయండి. వేడి అయిన తర్వాత దీనిలో పచ్చి పొగాకు రసం, మనకు పొగాకు బయట దొరుకుతుంది, దాన్ని కొద్దిగా నానబెట్టి మెత్తగా దంచి ఆ రసాన్ని తీయండి. పచ్చి పొగాకు దొరికితే మరీ మంచిది. సో అలా చేసుకోవచ్చు. లేదంటే ఇలా మనకు మార్కెట్లో దొరికిన దాన్ని తీసుకొచ్చి కొద్దిగా తడిపి నానబెట్టి దాన్ని తీసి మెత్తగా దంచి ఆ రసాన్ని కూడా సమభాగాలుగా, ఈ నువ్వుల నూనె 250 గ్రాములు తీసుకుంటే అది కూడా 250 గ్రాములు అందులో వేసి నిదానంగా మరగనివ్వండి. కొద్దిసేపటికి అందులో ఉన్న నీరంతా ఇమిడిపోతుంది. తర్వాత ఓన్లీ ఆయిల్ మాత్రమే మిగిలిపోతుంది. కొద్దిగా సౌండ్ చిటపటలాడుతుంది, ఏం కాదు. తర్వాత నిదానంగా అంతా కూడా మళ్ళీ నార్మల్ అయిపోతుంది, ఆయిల్ అయిపోతుంది. దీని తర్వాత అందులో ఒక 200 గ్రాముల ముద్ద కర్పూరాన్ని, గుర్తుపెట్టుకోండి, ఒక 200 గ్రాముల ముద్ద కర్పూరాన్ని కూడా వేయండి. మళ్ళీ నిదానంగా మరగనివ్వండి. మరిగిన తర్వాత ముద్ద కర్పూరం అందులో కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత అప్పుడు ఆ నూనెను తీసుకొని భద్రపరచుకొని ప్రతిరోజు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు 1 లేదా 2 సార్లు ఆ నూనెలో కొద్దిగా ఒక చిన్న బౌల్లో తీసుకొని దాన్ని కొద్దిగా గోరువెచ్చ చేసి మీకు ఎక్కడైతే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మడమ నొప్పులు, ఏ ప్రాంతంలో అయితే మీకు నడుము నొప్పుల కానుంచి సయాటికల నొప్పుల కానుంచి మీకు ఏ ప్రాంతంలో అయితే నొప్పులు అధికంగా ఉంటాయో ఆ ప్రాంతంలో మంచిగా రోజుకు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మర్దన చేయండి. చక్కగా మర్దన చేసి ఒక అర్ధ గంట తర్వాత మంచి వేడి నీళ్ళతోటి స్నానం చేయండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే ఎలాంటి కీళ్ళ నొప్పులైనా సరే పూర్తిగా తగ్గిపోయి మనం చక్కగా నడవడము, పరిగెత్తడాలు అన్నీ కూడా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. దీనికి ఎలాంటి పథ్యం లేదు. కానీ వాతతత్వాన్ని కలిగించేటువంటి ఆహార పదార్థాలు అంటే ఆలుగడ్డ, వంకాయ, గడ్డలు, దుంపలు ఇలాంటివన్నింటినీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. అలా డ్రింకింగ్, స్మోకింగ్, నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు వాటిని వదిలేయడమే మంచిది. సో నా వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.